హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ఇక పెన్షన్ల దరఖాస్తు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. మీ గ్రామంలో అయితే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముఖ్యంగా కార్యదర్శి అయితే ఉంటారు. వారికి మీ యొక్క అన్ని డాక్యుమెంట్లు అయితే వితంతువుల, లేదంటే వృద్ధుల కేటగిరా, లేదంటే దివ్యాంగుల పెన్షన్, అన్ని రకాల పెన్షన్లకు అయితే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయాలి, 2 ఫోటోలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మరొక లేటెస్ట్గా తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆసరా పెన్షన్లు కదా. సో ఇందులో వచ్చేసి కొన్ని అనర్హులు ఉన్నారు, లోపాలు ఉన్నాయి, వారన్నిటికీ చెక్ పెట్టేందుకు గాను తపాలా శాఖ అనగా పోస్ట్ ఆఫీసు పింఛన్ల పంపిణీ విధానాన్ని ఇక నుంచి ఉండదన్నమాట, స్వస్తి పలకబోతున్నారు. సో ఇక నుంచి నేరుగా లబ్ధారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే అంటే డబ్బులన్నీ కూడా వచ్చేటి అన్ని ప్రతి నెల కూడా అవన్నీ కూడా అకౌంట్లో అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారన్నమాట, బ్యాంక్ ఖాతా. సో ఇందులో ప్రధానంగా చూసుకున్న తపాలా శాఖలోని ప్రతి పింఛన్దారుడు కూడా బ్యాంక్ ఖాతా అనేది తెరిపించాలని చెప్పేసి ఆదేశించారు. కాబట్టి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 6 జిల్లాల్లో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే అవి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చోటు దక్కిందనమాట, గ్రామీణాభివృద్ధి శాఖ. సో ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి దిగి అసలు వచ్చే నెల 15లోగా అందరికీ ఖాతాలు తీయనున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో లోపాలు ఏం చెప్తున్నారు ఏంటంటే, ముఖ్యంగా కొన్ని చోట్ల బ్యాంకులకు ఇక అందుబాటులో ఉన్నప్పటికీ తపాలా శాఖల నుంచి అంటే పోస్ట్ ఆఫీస్ నుంచే పింఛన్లు తీసుకుంటున్నారు. దీని ద్వారా లబ్ధారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇంకా మరొకటి ఏంటంటే, దీనివల్ల అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునేటప్పుడు బయోమెట్రిక్, అదేవిధంగా కళ్ళకు సంబంధించి ఐరిస్ పడాలి. కాబట్టి ఇవి చాలామందికి సక్రమంగా పడకపోవడం, సిగ్నల్ రాకపోవడం, చాలా టైం అనేది నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి ప్రతి నెల. సో ఇక అలా కాకుండా 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందజేస్తున్నారు. ఈ టైంలో కూడా చాలామందికి చిల్లర లేదనమాట. అంటే 16 రూపాయలు చిల్లర లేదని ఇవ్వడం లేదని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు. కాబట్టి సో ఇవన్నిటిని చెక్ పెట్టే విధంగా ముఖ్యంగా బయోమెట్రిక్లో వేలిముద్రను పడని లబ్ధారులకు కార్యదర్శి వేలిముద్రతో తీసుకోవడంతో అక్రమార్కులు అంటే చాలామంది వారి పేరు మీద తీసుకుంటున్నట్లు కూడా వెలుగులోకి రావడం జరిగింది. సో అన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట. సో మొత్తానికైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 6 జిల్లాల్లో అయితే కొత్త విధానాన్ని అయితే ఫస్ట్ శ్రీకారం చుట్టారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఇందులో వచ్చేసి ఏం చెప్తున్నారంటే, వృద్ధులు, దివ్యాంగులు ఉంటారు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గీత కార్మికులు, చేయుత పెన్షన్లు అనగా ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా అందజేస్తున్నారు కదా. ఈ పోస్ట్ ఆఫీస్ అనగా తపాలా శాఖ ద్వారా అందించేటువంటి పింఛన్లో చాలా వరకు అవకతవకలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా గుర్తించి ఇక నియంత్రించేందుకు గాను సో ఇవన్నీ కూడా జిల్లాల వారీగా పింఛన్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు చేస్తున్నారనమాట. వీరందరికీ కూడా ఇక నుంచి బ్యాంక్ ఖాతా కూడా తెరిపిస్తారనమాట. సో ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా పంచాయతీ కార్యదర్శి ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. అన్ని చోట్లే కాదు, కొన్ని చోట్ల ఇప్పటికే ప్రాజెక్ట్ అనేది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు. ఇక పోస్ట్ ఆఫీస్ నుంచి పింఛన్లు తీసుకోవడంలో ఎదురవుతున్న సమస్యలను తొలగిపోనున్నాయి. ఇక బయోమెట్రిక్ ఇక నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి సకాలంలో పింఛన్ అనేది సొమ్ము టైంకి అనేది తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. సో ఈ సొమ్ము పైన ఆధారపడి జీవిస్తున్న వీరందరికీ కూడా సకాలంలో డబ్బులు అనేది చేతికి అనేది రావడం జరుగుతుంది. సో 1వ తారీఖు, 2వ తారీఖు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి పంపిణీ అనేది సంబంధించి నెల చివరి వారంలో అయితే పెన్షన్లు అనేది అందజేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఒక రోజు ముందుగానే పెన్షన్లు జీవో వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ ముఖ్యంగా డబ్బులు డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు సమయం ఉన్నట్లయితే
టైంకు అంటే సాయంత్రం మధ్యాహ్నం ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ కూడా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇక కొన్ని జిల్లాల్లో స్టార్ట్ కాలేదని అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు ఏంటన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 28 తారీఖు అయితే వచ్చింది. ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. రేపు కొన్ని జిల్లాలకైతే మనకు అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు పెన్షన్కి సంబంధించినటువంటి పైసలు తీసుకున్నట్లయితే ఏ జిల్లా, అదేవిధంగా ఎప్పుడు ఎన్ని పైసలు తీసుకున్నారు, ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి దీనివల్ల వారు కూడా ఆ జిల్లాకు సంబంధించిన వారైతే తప్పనిసరిగా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక కొత్త విధానాన్ని అయితే తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు కరీంనగర్ జిల్లాలో. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే త్వరలోనే చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. 2 విధానాలు కాకుండా ఒకే విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ అనేది ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ విధానం అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెరిఫికేషన్ అయితే నడుస్తుందన్నమాట. చాలా వరకు అంటే కొంతమంది ఏం చేశారంటే అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వారు విలేజ్లలో ఉండొచ్చు, లేదంటే వేరే జిల్లాల్లో ఉంటున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రతి నెల తీసుకోవడం కాకుండా ఈ పెన్షన్లకు సంబంధించి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికే ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా పోర్ట్ పెట్టుకునే విధంగా కూడా ఒక అవకాశం అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇప్పుడు చేయిత పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మనము ఫోటో అనేది దిగాల్సి అయితే ఐరిస్ అంటే బ్రతికున్నారా చనిపోయారా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది అందులో కలెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి సో దీని ఆధారంగా మనకు పెన్షన్ అనేది అందిస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క ఆధార్ కార్డు, ఆసరా పెన్షన్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పంచాయత్ సెక్రటరీని అయితే కలవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందాయన్నమాట. సో వెరిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామీణ ప్రాంతంలోనూ అదేవిధంగా పట్టణ ప్రాంతంలో కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. చాలా చోట్ల అయితే కొన్ని చోట్ల సర్వర్ పనిచేయడం లేదు, కొంతమంది ఏదైతే టైం ఎక్కువ తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు అనమాట. కొన్ని చోట్ల ఇంకా అలాంటి విషయాలు తమ దృష్టికి రాలేదని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అనర్హులు ఎవరైతే ఉన్నారో సో వారందరినీ ప్రభుత్వం తొలగించి కొత్త వారికి అవకాశాలు అయితే కల్పించనున్నారు అనమాట. సో పెన్షన్లు 2 పెన్షన్లు పొందుతున్నవారు, ఆధార్ కార్డులో వయసు పెంచుకున్నవారు, అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి సదరం సర్టిఫికేట్లు, యూడిఐడి కార్డులు ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి కార్డుల నుంచి వారి అందరినీ కూడా తొలగిస్తున్నారనమాట. ఇప్పుడు వెరిఫికేషన్ సమయంలోనూ అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇచ్చే సమయంలోనూ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, సి డేటా ఇవన్నీ కూడా లింక్ చేయనున్నారు. సో దీనివల్ల 360 డిగ్రీల కోణంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మొత్తానికి అయితే గుర్తించబోతున్నారు ఎవరు అర్హులు ఏంటి, ప్రతి నెల ఎవరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం ఆ డేటా అనేది విశ్లేషణ చేస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా కొత్త మార్పులు అయితే చేస్తున్నారనమాట. సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.